నమస్తే అండి. నేనే మీ నిడదల ఆట అబ్బాయిని. సో ఈ వీడియోలో అయితే మనకి నిడదవల్లో ఉన్న పురాతన శివాలయం అయితే చూపిస్తాను. చూపించడమే కదా దాని చరిత్ర కూడా చెప్తాను. కొంచెం వీడియోలు ఎంత ఎక్కువ ఉంటుంది, ఎవరు స్కిప్ చేయకండి, బాగుంటుంది వీడియో. సో ఇదేనండి శ్రీ రాజరాజేశ్వరి సహిత గోలింగేశ్వర స్వామి వారి ఆలయం. ఇంకా మనం లోపలికి వెళ్ళగానే మనకి కుడివైపు అయితే శ్రీ కాలభైరవ స్వామి వారు అయితే దర్శనమిస్తారు. ముందుగా శివాలయానికి వెళ్తే ముందుగా కాలభైరవ స్వామి దర్శనానికి అయితే వెళ్ళాలని పూర్వం చెప్తారు. ఇంకా ఈ ఆలయ చరిత్ర విషయం వచ్చేసరికి పూర్వం ఈ గోలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో పొదలతో నిండి ఉన్న కాలంలో పశువులు కాపరులు తమ పశువుల్ని ఆ ప్రాంతముకు తోలుకుని మేత కొరకు వెళ్ళేవారు. అయితే ఆ పశువులను ఒక గోవు తమ యజమానికి ఎంత ప్రయత్నించినా పాలు ఇచ్చేది కాదు. చివరికి ఆ యజమాని తన పాలేరును ఒకరోజు తీసుకెళ్ళి ఒకనాడు రహస్యముగా కనిపెట్టాలని ఆ ప్రాంతంలో ఒక మూల దాక్కుని సాయంత్రం అయ్యేసరికి ఆ గోవు ఒక పొదపై నిలబడి తన పొగుదు నుండి క్షీరమును కార్చుతున్నది. చాటును దాగి ఉన్న యజమాని ఆ దృశ్యమును చూసి ఆశ్చర్యపడి ఆ ప్రాంతమును తవ్వి చోటుగా అక్కడ అద్భుతమైన ఒక పెద్ద శివలింగం బయటపడింది. ఆ శివలింగమే గోలింగేశ్వర స్వామివారు. అంతేకాదు ఈ దేవాలయంలోని స్వామివారికి ప్రజలు మాసవారి సామూహిక రుద్రాభిషేకాలు, లక్ష కుంకుమ పూజలు, లక్ష పత్రి పూజలు జరుపుతున్నారు. ఈ గోలింగేశ్వర స్వామి దేవాలయం గురించి ఒక విచిత్ర గాథ ప్రచారంలో ఉంది. ఈ రాజరాజేశ్వరి దేవి గోలింగేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో ప్రతి సంవత్సరం మహోబాలిక ఏకాదశి నుండి అత్యంత వైభవంగా 5 రోజులు జరుగుతున్నది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అకౌంట్ని అయితే ఫాలో అయిపోండి. తెలుసు కదా, నిడదవోలు ఆటో అబ్బాయి.